సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరికొద్దిసేపట్లో పోస్టింగ్ కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఫైల్ సిద్ధం చేసింది. నిన్న ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు చెప్పిన మీదట హైకోర్టు నిన్న స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరికొద్దిసేపట్లో పోస్టింగ్ కూడా ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఫైల్ సిద్ధం చేసింది. నిన్న ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు చెప్పిన మీదట హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. మరికొద్దిసేపట్లో సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ కు రంగం సిద్దమైంది. ప్రభుత్వం ఈ మేరకు ఫైల్ ను కూడా సిద్దం చేసింది. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ ఏబి వెంకటేశ్వరరావుకి మరియు సస్పెన్షన్ ఎత్తివేస్తూ గత అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న హైకోర్టు క్యాట్ తీర్పులో జోక్యం చేసుకోబోమని, ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అన్యాయం అని ఏదైతే క్యాట్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని సమర్థించడమే కాకుండా ఆయన ఈ రోజు పదవీ విరమణ చేయబోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హైకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా చలనం లేని ప్రభుత్వంపై ఈ రోజు ఆంధ్రజ్యోతిలోను ఏబిఎన్ లోను ప్రచురితమైన ప్రసారం చేసిన కథనాలు మొత్తానికి ప్రభుత్వంపై మొట్టికాయలు వేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొద్దిసేపట్లోనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వబోతుంది. అయితే దాదాపుగా 2019 నుంచి ఈ రోజు వరకు 5 సంవత్సరాల పాటు ఆయనపై ఎటువంటి కారణాలు లేకుండా సస్పెన్షన్ విధించడం, ఆ తర్వాత ఏసీబీతో కేసు నమోదు చేయించడం వంటి కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. పైగా రక్షణ పరికరాల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ కూడా లేనిపోయిన ఆరోపణలు చేయటం, రాష్ట్ర ఆర్థిక శాఖే పరికరాల కొనుగోలుకు తాము ఎటువంటి నిధులు విడుదల చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, 5 సంవత్సరాల క్రితం పెట్టిన కేసుకి ఈ రోజు వరకు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ అధికారి, సమర్థుడు, నిజాయితీపరుడైన అధికారిగా పేర్చుకున్నప్పటికీ ఆయన వెంటాడి వేధించింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఆయనను సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అని పేర్కొన్నప్పటికీ కూడా మళ్ళా రెండోసారి సస్పెన్షన్ విధించారు. పోస్టింగ్ ఇచ్చి 14 రోజులకే రెండోసారి సస్పెన్షన్ విధించగా క్యాట్ ఈ సస్పెన్షన్ న్యాయ విరుద్ధం అని పేర్కొనటమే కాకుండా ఆయనకు వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇచ్చి ఆయనకి జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అయినప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఈ ఫైలు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంట్ లో ఉన్న సమయంలోనే ఈ ఫైలు పంపించడంతో ముఖ్యమంత్రి క్యాట్ తీర్పుపై అప్పీలుకు వెళ్ళాలి అని చెప్పి ఆ ఫైల్ పై రాశారు. దీంతో వెంటనే ప్రభుత్వం ఆగమేఘాలపై అప్పీలు వేసింది. ఈ అప్పీలు విచారించింది. క్యాట్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం ఆయన సస్పెన్షన్ ఎత్తివేయటమే కాకుండా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేందుకు ఇప్పుడు ఫైల్ మూవ్ చేస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ మరి కొద్దిసేపట్లో ఇస్తారు అని చెప్పి సచివాలయ వర్గాల ద్వారా మనకు సమాచారం